ఏది అవసరం? సునీత విలియమ్స్ గారు ఆవిడ్ని 100 రకాల వీడియోస్ ఆవిడ మీద ఇవ్వాలి, ఇంటర్వ్యూస్ చేయాలి. అమ్మ మీకు ఆ భగవద్గీత చదువుతుంటే ఒక్కొక్క శ్లోకానికి మీ యొక్క అనుభూతులు చెప్పండి అమ్మా, మీ అనుభూతి ఎలా ఉంది, గణపతిని పెట్టిన రోజు ఏ సమయంలో మీకు అవకాశం ఉండేది, ఎలా చదవగలిగేవారు అక్కడ ఆకాశంలో మీరు, ఆ ఒక్క అనుభూతులు మొత్తం పంచుకుంటామని చెప్పి 100 రకాల ఇంటర్వ్యూస్ ఆవిని అడగాలి. అంతకన్నా బాధాకరమైన మాట, అతని పేరు రాహుల్ యాదవ్ సంథింగ్ ఏదో ఉంది, జెట్ ఫ్లైట్ నడుపుతున్నాడు, అది ప్రమాదానికి గురైంది, కో పైలట్ను కిందకి దింపేశాడు, ప్రమాదంలో ఉంది అతను చనిపోతాడని తెలుసు, అక్కడ తను దిగేసేస్తే ఆ ఫ్లైట్ పైనుంచి ఎక్కడే కింద పడితే జనాల మధ్యలో పడి చాలా మంది చనిపోతారని చెప్పి ఇంకా కాస్త ముందుకు తీసుకెళ్తే జనాలు ఎవరు ఉండరు, అక్కడ వదిలేద్దామని చెప్పి అతనికి అర్థమైంది, అంత సామర్థ్యం ఇంజన్కి లేదు అయిపోయిందని చెప్పి, అయినా ఇంతమందిని కాపాడాలని చెప్పి ముందుకెళ్ళాడు, అది ఫైర్ అయిపోయి పాప అందులోనే అతను వెళ్ళిపోయాడు. 10 మంది ప్రాణాలు కాపాడటం కోసం అతను చనిపోతాడని తెలిసి ప్రాణాలని వదిలేశాడు. అటువంటి వ్యక్తి గురించి తెలియచేయాలి ప్రపంచానికి. ఇలా ఉన్నారు, ఎదుటి మనిషి యొక్క జీవితం కోసం, ఎదుటి మనిషి ప్రాణాన్ని నిలపాలని చెప్పి తన ప్రాణాన్ని తన ఈ రకంగా వదిలేసుకున్నాడు అనేటువంటి అటువంటివి చక్కగా 10 మందికి తెలిసేలా ఉండాలి. కానీ వాటిని మాత్రం ఎక్కడో ఒక మూల ఇంత బిట్లాగా వేయటము, ఇటువంటివి చేసి పక్కన పెట్టేసేసి ఎక్కర్లేనివి, ప్రజలకి ఉపయోగం లేనిది, ప్రజలని భ్రష్టత్వం చెందించేటువంటిది. ఏది ఈ అమ్మాయి ఇలా డాన్స్ చేసింది కానీ ఎలా డాన్స్ చేసింది చూడాలి. ఇప్పుడు అర్జెంట్గా మామూలుగా 1000 మంది చూశారు, ఇప్పుడు ఇలా డాన్స్ చేసింది అనగానే ఎలా డాన్స్ చేసిందని చెప్పి 10,000 మంది చూస్తారు. ఇంకా అది ప్రమోషనే కావచ్చు, ఆ తర్వాత అమ్మాయికి ఏదైనా ట్రోల్ కావచ్చు కాక రకరకాలుగా మనకు ఉండాలండి. ఏది ఎంతవరకు ఎలా ఉండాలి, ఏది ఎంతవరకు ఎలా ఉదాహరించాలి, వ్యవహారం చేసుకోవాలనేటువంటిది మనకు లేకుండా ఒక వీడియో అద్భుతంగా ఉందని చెప్పి ఆ మనిషిని దేవుణ్ణి చేసి, ఇంకో వీడియోలో ఎవరో ఏదో నెగిటివ్గా చెప్పారని చెప్పి ఆ మనిషిని డౌన్ చేయడం అనేటువంటిది ఎంతవరకు కరెక్టు? నిన్న దేవుడిగా భావించిన మనిషి వాళ్ళు నీకు దయ్యం ఎందుకు అయ్యాడు? నిన్న ఒక మాట చెప్తే నీకు నచ్చింది, ఇవాళ ఒక మాట చెప్తే తేడా వచ్చింది. ఈ రెండో మాట చెప్పడానికి గల కారణాలు ఏంటో నువ్వు ఆలోచించగలిగావా? ఆయన మీద ఉన్న ఒత్తిడి ఉందా, బలవంతంగా ఉన్న చెప్పడం జరిగిందా, ఏంటని నువ్వు కారణాలు ఆలోచించావా? లేదు. ఇలా ఉన్నారమ్మ. కాబట్టి తప్పనేటువంటిది వ్యవస్థలోనే ఉంది. ఎవ్వడికి వాడికి, ఒకడికి నేత్రానందం, ఒకడికి వాచానందం, ఒకడికి రాతానందం. మీ ఆనందాలు వాళ్ళకి క్యాష్ అవుతున్నాయి. చాలామంది కోపం వస్తుంది. ఒక మాట చెప్తా, భారతంలో ద్రౌపది దేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ చీర తీశారని విప్పతీశారని చెప్పి యుద్ధం జరిగింది. ఇప్పుడు సరిగ్గా బట్టలు కట్టుకోవట్లేదు వీళ్ళు అంటున్నారు చెప్పి యుద్ధాలు జరుగుతున్నాయి. రెండో ఆప్షన్ లేదండి, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే బాగోదు. ఒంటి నిండా బట్ట కట్టుకోండమ్మా. ఒంటి నిండా బట్ట కట్టుకున్నాడు ఆ అమ్మాయి ఇంకెవరైనా ఒకటి చూస్తాడండి?